ది డైలీ పల్స్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. ఈరోజు మనం 24 జూలై వార్తల్లో వచ్చిన ముఖ్యాంశాలను ఈ వీడియోలో డిస్కషన్ చేద్దాం. ముందుగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, నచ్చితే ఒక లైక్ చేయండి. మన టెలిగ్రామ్ ఛానల్ కూడా ఉంది కాబట్టి మన టెలిగ్రామ్ ఛానల్ని ఫాలో అవ్వండి. ఈ వీడియో యొక్క పీడిఎఫ్ను మన టెలిగ్రామ్ ఛానల్లో పోస్ట్ చేయడం జరుగుతుంది. మరెందుకు ఆలస్యం, మనం టాపిక్లోకి వెళ్ళిపోతాం. ఏడాదిలో పెట్టుబడుల లక్ష్యం 10 లక్షల కోట్లు. సీఎంఓ నుంచి పర్యవేక్షణ. ఇన్వెస్టోపియా గ్లోబల్ ఏపీ 2025లో సీఎం చంద్రబాబు ఏడాదిలో 10 లక్షల కోట్ల పెట్టుబడులను ఆకర్షించాలనేదే లక్ష్యమని, అందుకు అనుగుణంగా 15 రంగాల్లో పాలసీలు తీసుకొచ్చినట్లు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు తెలిపారు. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ యుఏఈకు చెందిన ఇన్వెస్టోపియా, ఆంధ్రప్రదేశ్ ఎకనామిక్ డెవలప్మెంట్ బోర్డ్ ఏపీఈడిబి భాగస్వామ్యంతో విజయవాడలో బుధవారం నిర్వహించిన ఇన్వెస్టోపియా గ్లోబల్ ఏపీ 2025 సదస్సులో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ యుఏఈ, అమరావతి సహా ఇతర చోట్ల పెట్టుబడులు పెట్టేందుకు ఆహ్వానిస్తున్నామని చంద్రబాబు గారు తెలపడం జరిగింది. వచ్చే ఏడాదికి రాష్ట్ర వ్యాప్తంగా డిజిటల్ నెరవు సేవలు టాటా ట్రస్ట్ గేట్స్ ఫౌండేషన్ భాగస్వామ్యంతో చేపడుతున్న డిజిటల్ నెరవ్ సెంటర్లను వచ్చే ఏడాది చివరికి రాష్ట్ర వ్యాప్తంగా ప్రారంభించినట్లు ముఖ్యమంత్రి చంద్రబాబు తెలియపరచడం జరిగింది. మన నెక్స్ట్ టాపిక్లోకి వెళ్ళిపోదాం. సెప్టెంబర్ 14 నుండి జాతీయ మహిళా సాధికారత సదస్సు. ఇది ఆంధ్రప్రదేశ్లోని తిరుపతి జిల్లాలో 2 రోజుల పాటు నిర్వహించనున్నారు. తిరుపతిలో సెప్టెంబర్ 14 నుంచి 2 రోజుల పాటు జాతీయ మహిళా సాధికారత సదస్సు నిర్వహించనున్నట్లు శాసనసభ స్పీకర్ అయ్యన్న పాత్ర తెలిపారు. బుధవారం తిరుపతి కలెక్టర్లో ఉపసభాపతి రాఘరాకృష్ణ రాజు, రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్, టిటిడి చైర్మన్ బిఆర్ నాయుడు, ఈఓ శ్యామలరావు, అదనపు ఈఓ వెంకయ్య చౌదరి, కలెక్టర్ వెంకటేశ్వర్తో కలిపి ఆయన సదస్సు నిర్వహణపై సమావేశం నిర్వహించడం జరిగింది. మన నెక్స్ట్ టాపిక్ సుస్థిర ప్రగతికి దూరం, పేదరిక నిర్మూలన, నాణ్యమైన విద్య, లింగ సమానత్వం తదితర 17 లక్ష్యాల సాధన ద్వారా 2030 నాటికి ప్రపంచవ్యాప్తంగా జన జీవితాల్లో మెరుగైన ఫలితాలు సాధించాలన్నది ఐరాస సుస్థిర అభివృద్ధి లక్ష్యాల ఉద్దేశం. 2015 నిర్దేశించుకున్న ఈ లక్ష్యాల గడువు మరో 5 ఏళ్లలో ముగియనుందని మనం తెలుసుకోవచ్చు. 2000 ఏరుకోవాలనుకున్న ఎన్డీజీల్లోని 169 ఉప లక్ష్యాల్లో కేవలం 35% వాటిలోనే తగినంత పురోగతి కనిపిస్తుంది. ప్రపంచానికి ఆయా ఎన్డీజీ లక్ష్యాల పరిస్థితి ఎలా ఉందో మనం ఒక టేబుల్ను అయితే గమనించవచ్చు. పురోగతిలో ఉన్నవి లేదా లక్ష్యం చేరుకున్నవి 18%, కొద్దిమేర పురోగతి 17%, నామమాత్ర ప్రగతి 31%, స్తబ్దత నెలకొన్నవి 17%, తిరోగమనంలో ఉన్నవి 18% అని మనం తెలుసుకోవచ్చు. నెక్స్ట్ టాపిక్లోకి వజ్రాల నైపుణ్య కేంద్రం. తనిష్క్ సీఈఓ అజయ్ చావ్లా. టాటా గ్రూప్కు చెందిన ఆభరణాల సంస్థ తనిష్క్ దేశంలోనే తొలిసారిగా వజ్రాల నైపుణ్య కేంద్రాన్ని ముంబైలో ప్రారంభించింది. ఇందుకోసం టీ బెర్ష్ గ్రూప్తో భాగస్వామ్యం కుదుర్చుకుంది. పారదర్శకత, నమ్మకం, టెక్నాలజీ ఆధారంగా వినియోగదారులు వజ్రాల కొనుగోలు ప్రయాణాన్ని మొదలుపెట్టేందుకు ఈ కేంద్రం దోహదపడుతుందని, కొనుగోలుదారులు విక్రయ శాఖలలోని వజ్రాలు మన్నింపు ప్రక్రియను పూర్తి చేసేందుకు ఇది ఉపయోగపడుతుందని తనిష్క్ వెల్లడించింది. తనిష్క్ యొక్క సీఈఓగా అజయ్ చావ్లా గారు ప్రస్తుతం ఉన్నారు. నెక్స్ట్ టాపిక్లోకి వెళ్ళిపోదాం. ప్రతి ఏటా ఆదాయ పన్ను దినోత్సవాన్ని జూలై 24న మనం నిర్వహించుకోవడం జరుగుతుంది. భారతదేశంలో మొదటి ఆదాయం పన్ను విధించిన రోజుగా గుర్తుగా ఏటా జూలై 24న ఆదాయ పన్ను దినోత్సవంగా నిర్వహిస్తారు. భారత ప్రభుత్వానికి ఆర్థిక వనరులను సమకూర్చే ప్రధాన మార్గం పన్నుల రాబడి అని మనం తెలుసుకోవచ్చు. ట్యాక్సో అనే లాటిన్ పదం నుంచి పన్ను అనే పదం వచ్చిందని మనం తెలుసుకోవచ్చు. ప్రస్తుతం ఆదాయ స్లాబ్ రూపాయలలో పన్ను రేటు మనం తెలుసుకుంటే 0 నుండి 4 లక్షలకు అసలు
ఏమీ లేదని మనం తెలుసుకోవచ్చు. 4 నుండి 8 లక్షలు 5%, 8 నుండి 12 లక్షలు 10%, 12 నుండి 16 లక్షలకు 15%, 16 నుండి 20 లక్షలకు 20%, 20 నుండి 24 లక్షల వరకు 25%, 24 లక్షల పైన 30% అనేది మనం పన్ను రేటును మనం తెలుసుకోవచ్చు. మనం చారిత్రక నేపథ్యం చూసుకుంటే 1857 సిపాయిల తిరుగుబాటు వల్ల ఆంగ్లేయులకు నిధుల కొరత ఏర్పడింది. దీన్ని అధిగమించేందుకు జేమ్స్ నిల్సన్ అనే స్కాట్లాండ్ ఆర్థికవేత్త సంపన్నులపై ఆదాయం పన్ను విధించాలని ప్రతిపాదించాడు. దీన్ని 1860 జూలై 24 నుంచి అమల్లోకి వచ్చింది. 1865లో దీన్ని రద్దు చేయడం జరిగింది. 1969లో పునఃప్రవేశపెట్టారు. 1886 నుంచి మన దేశంలో శాశ్వతంగా పన్ను ఉందని మనం తెలుసుకోవచ్చు. నెక్స్ట్ టాపిక్లోకి వెళ్ళిపోతాం. విశాఖలో రైల్వే జోన్ టీపీఆర్కు ఆమోదం. ఈ జోన్ పరిధిలోకి దక్షిణ మధ్య రైల్వే జోన్ ఆస్తులు, పోస్టులు. విశాఖపట్నం కేంద్రంగా ఏర్పాటైన దక్షిణ కోస్తా రైల్వే జోన్కు సంబంధించిన సమగ్ర ప్రాజెక్ట్ నివేదిక టీపీఆర్కు రైల్వే బోర్డు ఆమోదం తెలిపింది. జోన్ సరిహద్దులు, అందులోని డివిజన్లు, వీటి పరిధి, సిబ్బంది, మౌలిక వసతులు తదితర సమగ్ర వివరాలతో సవరించిన టీపీఆర్ను జోన్ ప్రత్యేక అధికారి ఈ ఏడాది జనవరి 25న రైల్వే బోర్డుకు పంపారు. దీన్ని పరిశీలించిన బోర్డు సవరించిన టీపీఆర్కు ఆమోదం తెలుపుతూ నిర్ణయం తీసుకుందని మనం తెలుసుకోవచ్చు. బ్రిటన్ చేరుకున్న ప్రధాని మోదీ. బ్రిటన్, మాల్దీవుల్లో 4 రోజుల పర్యటనకు బయలుదేరిన ప్రధాని నరేంద్ర మోదీ బుధవారం రాత్రి లండన్ చేరుకున్నారు. ఈ 2 దేశాలతో సంబంధాలు పర్యటనతో బలోపేతమవుతాయని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. భారత, బ్రిటన్ మధ్య సమగ్ర వ్యూహాత్మక భాగస్వామ్యం ఉందని, అది గత కొన్నేళ్లలో మరింత బలపడిందని పేర్కొనడం జరిగింది. పర్యటనలో బ్రిటన్ రాజు చార్లెస్ IIIని కూడా మోదీ కలవనున్నారు. అనంతరం మాల్దీవులు పయనమవుతారు. ఆ దేశ 60వ స్వతంత్ర వేడుకల్లో పాల్గొనబోతున్నారు నరేంద్ర మోదీ గారు అని మనం తెలుసుకోవచ్చు. చైనీయులకు భారత పర్యాటక వీసా 5 ఏళ్ల తర్వాత ప్రక్రియను తిరిగి ప్రారంభించిన కేంద్రం. గాల్వన్ లోయలో జరిగిన సైనిక ఘర్షణ తర్వాత తీవ్రంగా దెబ్బతిన్న ద్వైపాక్షిక సంబంధాలు సరిదిద్దేందుకు భారత్, చైనా ముందడుగు వేస్తున్నాయి. ఈ ప్రయత్నాల్లో భాగంగా 5 ఏళ్ల క్రితం చైనీయులకు నిలిపివేసిన భారత్ పర్యాటక వీసాలను ఈ వారం నుంచి తిరిగి ప్రారంభిస్తున్నట్లు కేంద్రం ప్రకటించింది. 2020లో కోవిడ్ మహమ్మారి కారణంగా చైనీయులకు భారత్ పర్యాటక వీసాలను నిలిపివేసిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత తూర్పు లడాక్ సరిహద్దులో ఘర్షణలను దృష్టిలో ఉంచుకొని భారత్ ఈ ఆంక్షలను కొనసాగించడం జరిగింది. గురువారం నుంచి చైనీయులు పర్యాటక వీసా కోసం దరఖాస్తులు చేసుకోవచ్చని బీజింగ్లోని భారత రాయబార కార్యాలయం ఓ ప్రకటన విడుదల చేయడం జరిగింది. దీనిని చైనా విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ లోక్సభలో జాతీయ క్రీడా పాలన బిల్లు సమగ్ర పనితీరు మెరుగుదలే లక్ష్యం. దేశంలో క్రీడా పాలనలో సంస్కరణ కోసం భారత ప్రభుత్వం సిద్ధమైంది. క్రీడల మంత్రి మన్సుఖ్ మాండవియా బుధవారం లోక్సభలో జాతీయ క్రీడల పాలన బిల్లును ప్రవేశపెట్టడం జరిగింది. జాతీయ క్రీడల బోర్డు NSB ఏర్పాటుకు ఈ బిల్లును ప్రతిపాదించడం జరిగింది. నిబంధనలను రూపొందించడం, BCCI సహా జాతీయ సమగ్ర పనితీరును పర్యవేక్షించడం వంటి విశేష అధికారాలు ఈ బోర్డుకు ఉంటాయని మన క్రీడా మంత్రి మన్సుఖ్ మాండవియా బుధవారం లోక్సభలో తెలియడం జరిగింది. ఈ బోర్డుకు ప్రభుత్వం నుంచి నిధులు పొందాలంటే అన్ని జాతీయ క్రీడా సమైక్య NSFలు, NSFB గుర్తింపు పొందాల్సి ఉంటుందని, 2036 ఒలింపిక్స్ బెట్టింగ్ సన్నాహక కార్యకలాపాల్లో భాగంగా సత్ఫలితాల కోసం మేజర్ అంతర్జాతీయ ఈవెంట్లో మెరుగైన ప్రదర్శన కోసం క్రీడా పాలనలో సానుకూల మార్పులు అవసరం అని ఈ బిల్లు ప్రవేశపెట్టడం జరిగిందని క్రీడా మంత్రి మన్సుఖ్ మాండవియా గారు తెలపడం జరిగింది. 4 సార్లు ఏకగ్రీవం, 12 సార్లు పోటీపడ్డ అభ్యర్థులు ఉపరాష్ట్రపతి ఎన్నిక తీరిది. దేశంలో ఇప్పటిదాకా 16 సార్లు ఉపరాష్ట్రపతి ఎన్నిక జరగగా 4 సార్లే ఏకగ్రీవం అయింది. మిగిలిన 12 సార్లు పోటీ జరిగింది అని మనం తెలుసుకోవచ్చు. ఇందులో 2 ఎన్నికల్లో ఇద్దరి కంటే ఎక్కువ మంది పోటీ చేయడం జరిగింది. 1952 నుంచి 62 మధ్య 2 సార్లు సర్వేపల్లి రాధాకృష్ణ ఉపరాష్ట్రపతిగా ఏకగ్రీవంగా ఎన్నికవడం జరిగింది. ఆంధ్రప్రదేశ్లోని నంద్యాలకు చెందిన షేక్ ఖాదీర్ హుసేన్ 1952లో నామినేషన్ వేసిన తిరస్కరణకు గురవడం జరిగింది. 1979లో సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ హిదాయతుల్లా
ఉపరాష్ట్రపతిగా ఏకగ్రీవంగా ఎన్నికవడం జరిగింది. ఆయన సీజీఐగా, ఉపరాష్ట్రపతిగా, తాత్కాలిక రాష్ట్రపతిగా సేవలందించడం జరిగింది. 1969లో ఉపరాష్ట్రపతిగా, తాత్కాలిక రాష్ట్రపతిగా ఉన్న వివి గిరి రాష్ట్రపతి ఎన్నికల్లో పోటీ చేయడం కోసం రాజీనామా చేయడంతో హిదయతుల్లా నెల పాటు తాత్కాలిక రాష్ట్రపతిగా పనిచేయడం జరిగింది. అలాగే 1987లో మహారాష్ట్ర గవర్నర్గా ఉన్న శంకర్ దయాళ్ శర్మ పోటీ లేకుండా ఉపరాష్ట్రపతిగా ఎన్నికవడం జరిగింది. 2027 మంది నామినేషన్ వేయగా శర్మ ఒక్కరదే చెల్లింది అని మనం తెలుసుకోవచ్చు. 1992లో కేఆర్ నారాయణ్పై కాకా జోగేందర్ సింగ్ పోటీ చేశారు. నారాయణ్కు 700 ఓట్లు రాగా జోగేందర్కు 1 ఓటే వచ్చింది. 10 ఓట్లు చెల్లకపోవడం విశేషం. 2027లో ఉపరాష్ట్రపతి పదవికి త్రిముఖ పోటీ జరిగింది. యూపీఏ నుంచి హమీద్ అన్సారీ, ఎన్డీఏ నుంచి సజ్మా హెపుల్లా, తృతీయ కూటమి నుంచి రషీద్ మసూద్ పోటీ చేశారు. మొత్తం 790 ఓట్లలో 762 ఓట్లు పోలయ్యాయి. అందులో 10 చెల్లలేదు. అన్సారీకి 455, హెప్తుల్లాకు 222, రషీద్కు 75 ఓట్లు రావడం జరిగింది. 1962లో సమన్ సిన్హార్పై జకీర్ హుసేన్ 554 ఓట్ల మెజారిటీతో విజయం సాధించడం, ఈ ఎన్నికల్లో 14 ఓట్లు చెల్లకపోవడం విశేషం. 1967లో ప్రొఫెసర్ హబీబ్పై వివి గిరి విజయం సాధించడం జరిగింది. గిరికి 483 ఓట్లు రావడం 1967లో జరగడం జరిగింది. 1969లో ఉపరాష్ట్రపతి ఎలక్షన్ చూసుకుంటే జిఎస్ పాఠక్ 5 ప్రతినిధులను ఓడించి ఉపరాష్ట్రపతిగా ఎన్నికయ్యారు. అప్పట్లో వివి గిరి రాజీనామా చేయడంతో ఎన్నిక అనివార్యమైంది. 1974 ఎన్ని హోరాను ఓడించిన బీడీ జెట్టి ఉపరాష్ట్రపతి అయ్యారు. 1984 బాబు చంద్రేషన్ కంబులేను ఓడించి ఆర్ వెంకట్రామన్ ఉపరాష్ట్రపతిగా గెలిచారు. అయితే ఆయన 1987లో రాష్ట్రపతిగా పోటీ చేయడం కోసం రాజీనామా చేయడం జరిగింది. 1997లో సుర్జీత్ సింగ్ను ఓడించి కృష్ణకాంత్ ఉపరాష్ట్రపతిగా నియమితులవ్వడం జరిగింది. 2002లో కాంగ్రెస్ అభ్యర్థి సుశీల్ కుమార్ సింధేను ఓడించి భాజపా నేత బైరన్ సింగ్ షెకావత్ ఉపరాష్ట్రపతిగా ఎన్నికయ్యారు. 2007లో హమీద్ అన్సారీ ఉపరాష్ట్రపతి అయ్యారు. 2012లోనూ ఆయనే గెలిచారు. అప్పుడు ఎన్డీఏ అభ్యర్థి జస్వంత్ సింగ్ను ఓడించడం జరిగింది. 2017లో యూపీఏ అభ్యర్థి గోపాలకృష్ణ గాంధీని ఓడించి ఎన్డీఏ అభ్యర్థి ఎం వెంకయ్య నాయుడు ఉపరాష్ట్రపతిగా ఎన్నికయ్యారు. 2022లో కాంగ్రెస్ అభ్యర్థి మార్గరెట్ ఆల్వాను ఓడించి జగదీప్ ధన్కడ్ ఉపరాష్ట్రపతిగా నియమితులవ్వడం జరిగింది. ఉపరాష్ట్రపతి పదవి గురించి కొన్ని ముఖ్యమైన విషయాలు మనం డిస్కషన్ చేయడం జరిగింది. నిన్న కరెంట్ అఫైర్స్ వీడియోలో డిస్కషన్ చేయడం జరిగింది. గీతా గోపీనాథ్ గారు ఎఫ్డిఎండి డిప్యూటీ మేనేజింగ్ డైరెక్టర్గా పనిచేస్తున్న ఆమె ఆగస్టులో పదవికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించడం జరిగింది. ఈ వీడియోలో ఇండియన్ ఎయిర్ ఫోర్స్ MiG-21 గురించి మనం డిస్కషన్ చేయడం జరిగింది. ఇండియన్ ర్యాంక్ 77, పాస్పోర్ట్ ఇండెక్స్ 2025, 77వ ర్యాంక్లో ఇండియా అనేది పాస్పోర్ట్ ఇండెక్స్లో 77వ స్థానం దక్కించుకుందని మనం తెలుసుకోవచ్చు. మొదటి స్థానంలో సింగపూర్ ఉందని మనం తెలుసుకోవచ్చు. ఇండియా వ్యక్తులు వీసా లేకుండా 58 దేశాల చుట్టూ తిరిగి రావచ్చు. అలాగే సింగపూర్ మొదటి స్థానంలో ఉంది. 193 దేశాలకు వీసా ఫ్రీ యాక్సెస్ ఉంది. జపాన్ అండ్ సౌత్ కొరియా ఫాలో క్యాజువల్లీ విత్ యాక్సెస్ టు 190 కంట్రీస్. అంటే సెకండవ స్థానంలో జపాన్ అండ్ సౌత్ కొరియా వరుసగా నిలవడం జరిగిందని మనం తెలుసుకోవచ్చు. నెక్స్ట్ టాపిక్ 2025 చెస్ వరల్డ్ కప్ ఇండియా హోస్ట్ చేయబోతుంది. దీని గురించి మనం ఆల్రెడీ డిస్కషన్ చేసాం. 206 మంది ప్లేయర్స్ ఈ వరల్డ్ కప్లో పాల్గొనబోతున్నారు. ఇది అక్టోబర్ 30 నుండి నవంబర్ 27 వరకు జరగబోతుందని మనం డిస్కషన్ చేసుకున్నాం. ఇంకా సాంకేతికపై ఉమ్మడి ప్రాజెక్టు, కరెంట్ అఫైర్స్పై కొన్ని ప్రశ్నలు ఈ పీడిఎఫ్ను మన టెలిగ్రామ్ ఛానల్లో పోస్ట్ చేయడం జరుగుతుంది. మీరు గమనించగలరు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. డైలీ కరెంట్ అఫైర్స్ను మనం డైలీ డిస్కషన్ చేస్తున్నాం. ది డైలీ పల్స్ యూట్యూబ్ ఛానల్
సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. మన టెలిగ్రామ్ ఛానల్ కూడా ఫాలో అవ్వండి. మరిన్ని అప్డేట్స్ మన టెలిగ్రామ్ ఛానల్లో పోస్ట్ చేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.